ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ బ్లాక్ బస్టర్ అయ్యి భారీగా కలెక్షన్లు వసూలు చేసి భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. లాంగ్ రన్లో ఈ సినిమా 561 కోట్ల గ్రాస్, 307 కోట్ల షేర్ వసూలు చేసింది. 54 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. దేవర మూవీతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, సినిమా మేకర్స్ అంతా హ్యాపీ. కానీ పుష్ప 2 మూవీ ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ హైప్తో వచ్చింది. అయినా కూడా అభిమానులకు బాగానే కనెక్ట్ అయింది. అయితే ఈ సినిమా ఓవర్సీస్ హిందీలో అద్భుతమైన కలెక్షన్లు వసూలు చేస్తుండే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రావటం లేదు. పుష్ప 2 మూవీ, దేవరం మూవీ మధ్య 11వ రోజు పోలిక చూస్తే రెండు సినిమాలు పెద్ద బడ్జెట్ సినిమాలే, రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే, రెండు సినిమాలు పైసా వసూల్ సినిమాలే, రెండు సినిమాలు సోలో రిలీజ్లే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కలెక్షన్లలో తేడా. పుష్ప 1 మంచి హిట్ కావడంతో పుష్ప 2 మూవీ భారీ హైప్తో, భారీ బజ్తో, భారీ అడ్వాన్స్ బుకింగ్తో, భారీ టికెట్ ధరతో 12,500 స్క్రీన్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులకు బాగానే సూపర్గా ఎక్కేసింది. మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్లు భారీగా తగ్గాయి. నేటి వరకు తగ్గుతూనే ఉన్నాయి. రాయలసీమలో ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్లు చూసుకుంటే పుష్ప మూవీ మొదటి రోజు 10 కోట్ల షేర్, 10వ రోజు 51 కోట్ల షేర్, 11వ రోజు 53 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తం 11 రోజులకి 27 కోట్ల 28 లక్షల షేర్ వసూలు చేసింది. వీకెండ్స్లో భారీగా కలెక్షన్లు వసూలు చేస్తుంది అనుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్లా పడింది పుష్ప 2 మూవీ. శని ఆదివారాలు కొద్దిగా మెరుగ్గా కలెక్షన్లు వచ్చాయి. రాయలసీమలో పుష్ప 2 మూవీ 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 34 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఈ సినిమా 27 కోట్ల 28 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా 6 కోట్ల 72 లక్షల షేర్ వసూలు చేస్తేనే క్లీన్ హిట్ అవుతుంది. ఈ రోజు నుండి వీక్ డేస్ కావున కలెక్షన్లు తగ్గనున్నాయి. 11వ రోజు దేవర మూవీ రాయలసీమలో 65 లక్షల షేర్ వసూలు చేస్తే పుష్ప 2 మూవీ 53 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది. అంటే దేవర మూవీ కంటే పుష్ప 2 మూవీ కలెక్షన్లు తక్కువగా వసూలు చేసింది. పుష్ప 2 మూవీ ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల 20 లక్షల షేర్ వసూలు చేస్తే దేవర మూవీ 5 కోట్ల 80 లక్షల షేర్ వసూలు చేసింది. ఆదివారం కూడా దేవర కలెక్షన్లను దాటలేకపోయింది. పుష్ప 2 మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో 172 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా 38 కోట్ల షేర్ వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. కానీ ఆ పరిస్థితి కనపడడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు.